మీరు చూస్తుంది శ్రీగంధం తోట. ఇది 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 6th ఇయర్ రన్నింగ్‌లో ఉంది. 6th ఇయర్ రన్నింగ్. ఆహ్, సారీ 6th కూడా కంప్లీట్ అవుతుంది. ఆగస్టు 25కి 6th ఇయర్ కంప్లీట్ అవుతుంది. చూడండి ఎంత ఎత్తుకు పెరిగాయో బాగా చెట్లు. ఏపుగా బాగానే ఉన్నాయి అంతా. ఈ మధ్యనే మనం కొంచెం చేనంతా గడ్డి మొలిచింటే దగ్గరగా పెట్టేసి రోటర్ కొట్టేసాము. ఎందుకంటే మేము గొర్రు, దుక్కి, గుంటక అలాంటివి ఏమీ దున్నకూడదు. ఎందుకంటే కింద ఏర్లు పైనే ఉంటాయి. అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు, ఈ కొర కంకులు పెట్టెలు తీసుకొచ్చి అడేసాయి. అది పరిస్థితి. ఇదిగో ఇది ఇక్కడ, అక్కడ ఈ పెట్టెలు తీసుకొచ్చి చెట్ల మీద స్థావరాలు ఏర్పరచుకొని చెట్ల మీద ఉంటాయి. చెట్ల మీద ఉండి అవి తిని పడేస్తూ ఉంటాయి కంకులు. అన్ని కొర కంకులే చూడండి ఇక్కడ. మంది పక్కన కొరచేను పక్కనే శ్రీగంధం తోట. ఇది 1 ఎకరంలో వేసాము. మనం వేసి 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఆగస్టు ఈ మంత్ ఎండ్కి 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఈ మధ్యలో మనం మహాగని వేసాము సపోర్ట్ కింద. మహాగని, దానికి మధ్యలో జామ. ఫస్ట్ శ్రీగంధం మధ్యలో జామ పక్కనే మహాగని. జామ కొన్ని రోజులకి చనిపోతుంది కాబట్టి దాని రీప్లేస్మెంట్గా ముందుగానే మహాగని వేసాము. చూడండి మహాగని శ్రీగంధంతో పోటీ పడుతుంది. మహాగనికి వేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4th ఇయర్ రన్నింగ్లో ఉంది. బాగానే పెరుగుతుంది మహాగని. ప్రస్తుతానికి మనం డ్రిప్ కనెక్షన్ అలాంటిది ఏమి ఇవ్వలేదు దీనికి. చూడండి చేనుకి డ్రిప్ కనెక్షన్ వర్షాకాలం అని చెప్పి తీసేసాము. అంతా గడ్డి మొలిచి పాడైపోతుంది. అందువల్ల డ్రిప్ కనెక్షన్ తీసేసి డైరెక్ట్గా వర్షాకాలం వదిలేసాము. నార్మల్ టైంలో అది కాక డిప్ మనకి ఇక్కడ వాటర్లో కొంచెం ఫ్లోరిను అట్లాగా ఉంటుంది. అందువలన అవి ఎక్కువ బ్లాక్ అయిపోతున్నాయి. బ్లాక్ అయిపోతున్నాయని చెప్పి మనం ఏం చేసాము, వాటిని తీసేసి ఎండాకాలంలో ఒక నెలకి ఒక తడిలాగా వాటర్, మనకి బోర్లు ఉన్నాయి 2, వాటర్ కట్టేస్తాము. ఇది చూడండి మీరు ఇప్పుడు చూస్తుంది సీతాఫలం. అక్కడక్కడ కొన్ని సీతాఫలం మన ఇంట్లో తినడానికి వేసాము. ఈ మధ్యనే అది కొంచెం ప్రూనింగ్ చేసాము. ఇప్పుడే వస్తున్నాయి మళ్ళీ. చూడండి అంత లేదా చిగురు వస్తుంది. జామ చెట్టు కూడా చూడండి చిగురు బాగా వస్తుంది ఇప్పుడే. అన్నీ మనం ఒక 1 month బ్యాక్ మొత్తం శుభ్రంగా ప్రూనింగ్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తుంది వాటర్ యాపిల్. చూడండి వాటర్ యాపిల్ కూడా ప్రూనింగ్ చేయడం జరిగింది. ఇది 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4th ఇది కూడా సేమ్ వాటర్ యాపిల్ మనం ఇంట్లో తినడానికని వేసాము. చూడండి ఇది సపోటా చెట్టు. ఇవి కూడా మనకి అక్కడక్కడ మనకి ఇంట్లో అవసరాల కోసం మనం వేసున్నాము. చూడండి ఇవి మొన్నదాకా కాయలు వచ్చాయి. ఇప్పుడే పింద ఉంది అక్కడక్కడ. చూడండి ఈ పక్క కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. సపోటా కాయలు. ఇది సీతాఫలం. ఇది ఇంకా ప్రూనింగ్ చేయాలి. మనం అట్లా ప్రూనింగ్ చేద్దామని అట్లా ఉంచాము. ఇది మొన్న కొన్ని కాయలు వచ్చాయి. మనం కొన్ని హార్వెస్ట్ చేసాము. ఇది ప్రూనింగ్ చేయాలి. కాయలు ఇప్పుడు పిందెలు ఏమి లేవు. ఇంతకుముందు పిందెలు ఉన్నాయి కాబట్టి ఉంచాము. ఇది ఉసిరి చెట్టు. మనం తినే ఉసిరి కాదు, మనకి పచ్చడి కోసం తీసుకునే ఉసిరికాయలు చెట్టు. ఇప్పటిదాకా ఇది కూడా దాదాపు 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇది ఎటువంటి ఇప్పటిదాకా ఒక్క కాయ కూడా కాయలేదు. ఇంకా మేబీ ఇది కూడా ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది మేబీ. చూడండి నెక్స్ట్ మన తోటలో ఇంకా అక్కడక్కడ మిక్స్డ్ ఫ్రూట్స్ వేసాము మనం అవసరాల కోసం. చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఉసిరి చెట్టు. ఉసిరికాయలు చిన్నవి. ఇవి మన ఇంట్లో బళ్ళ మీద అమ్ముతారు కదా తినడానికి, వాటి కోసం తినే కాయలని వేసాము. ఇవి బాగానే వచ్చాయి కాయలు. చేసాము, తిన్నాము, టేస్ట్ బాగున్నాయి. ఇది ప్రస్తుతానికి ఏపుగా పెరిగింది. ఇది కూడా ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రూనింగ్ చేసినాక మళ్ళీ వీడియో చేస్తాను. చూడండి ఎంత పెద్ద చెట్టు.
దీన్ని చెట్టు కింద ఫస్ట్ శ్రీగంధం చెట్టు వేసాము. దాని పక్కనే ఉసిరి చెట్టు వేసాము. కానీ శ్రీగంధాన్ని ఉసిరి చెట్టు డామినేట్ చేసింది కాబట్టి కొంచెం దాన్ని ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా కాపు వస్తుంది. చూడండి, ఇది కూడా సీతాఫలం. ఇవి మన దాకా ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పేసి మనం హార్వెస్ట్ చేయలేదు. ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి ప్రూనింగ్ చేయలేదు. ఇలాగ ఎండిపోతున్నాయి కొన్ని, ఇలా కొన్ని పెట్టలు తినేస్తున్నాయి. చూడండి, మనకి మొత్తం అంతా ఫెన్సింగ్ వేసాము చుట్టూరు. ఎందుకంటే శ్రీగంధం చెట్లు అంటే మనకి కొంత ఎవరో ఒకరు ఇబ్బంది పెడతారు కాబట్టి పక్కన వాళ్ళు మనం మొత్తం ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇది మళ్ళీ చూడండి, మీరు ఇప్పుడు చూస్తుంది కూడా సీతాఫలం చెట్టు. ఇగో రెండు అక్కడక్కడ ఉన్నాయి సీతాఫలం చెట్లు. జామ కొన్ని చనిపోవడం జరిగింది మధ్యలో వేసాము. ఇక్కడ జామ ఉండాలి, యాక్చువల్గా జామ చనిపోయింది, అక్కడ జామ లేదు. ఇది చెట్టు పెరిగింది కానీ కొన్ని గాలికి వాటికి ఇరిగింది. ఇక్కడ చెట్టు చూడండి, ఇక్కడ చెట్టు ఇరిగింది. ఇరగడం వల్ల మళ్ళీ కొమ్మలు వస్తున్నాయి చిన్నగా. కింద కాండం ఎంతలా ఉంది చూడండి, పైన ఎత్తుంది చూడండి. ఇలా గాలికి ఇరుగుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు మనం ఎక్కడైతే ఎత్తుగా ఉన్నాయో ఆడ ప్రూనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని చూస్తున్నారు కదా మీరు, ఇదేంది సబుకులు సబాబులు అంటారు, సరుగుడు మొక్కలు అంటారు. అవి చూడండి, ఇవి వేసి 3 years అవుతుంది. ఎంత హైట్కి వెళ్ళిపోయాయో. ఇవి కొన్ని తెచ్చాము, కొన్ని చనిపోయాయి. అక్కడక్కడ నాటిన కాడ బాగానే ఉన్నాయి. కానీ దాని పక్కన శ్రీగంధం చెట్లకి అంత నాకు డిఫరెన్స్ అనిపించలేదు నాటడం వలన. సో అక్కడక్కడ నాటడం వలన అవి చాలా ఏపుగా అయిపోయాయి. వాటిని ప్రూనింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయాయో. 3 years శ్రీగంధం మొక్కలు, 6 years, ఇది 3 years. ఎంత హైట్ వెళ్ళిపోయిందో. ఇవి మనకి నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మనం దీన్ని కటింగ్ చేయాలి. ఎందుకంటే బాగా ఏపుగా పెరిగాయి చెట్లు. మనకి ఇంకా ఇది టెంబర్ వాళ్ళకి మనం ఎంత మందం వస్తుందో చూడండి. ఇది టెంబర్ వాళ్ళకి మనం కటింగ్ చేయాలి ఒక నెక్స్ట్ 3-4 years తర్వాత. ఇవి ఎట్లా ఉంటే మనకి ఈ చెట్లు చూడండి ఎట్లా ఇంగిపోతున్నాయో. ఇట్లా కొంచెం సపోర్టింగ్ కింద ఏదో ఒకటి చేయాలి ఎట్లకి, శ్రీగంధం చెట్టుకి. మనకి ఇక్కడ చేలో ఇబ్బందికర పరిస్థితి అంటే ఈ ఎట్లని పిచ్చి దొండ అంటారు. దొండకాయలు ఏమంటున్నాయి, ఓకే, పిచ్చి దొండ అంటారు. ఇట్లా చెట్లని మొత్తం ఆక్రమించేస్తున్నాయి ఎట్లని. చాలా వరకు కట్ చేసాము. కింద ఏర్లు ఉన్నాయి, ఏర్లు తవ్వాలి. చూడండి ఎట్లా ఏర్లని కట్ చేయాలి మనం. ఇవి బాగా చెట్టుని మొత్తం కబలించేస్తున్నాయి. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్. ఓకే, మన చేలో మన ఇంట్లో అవసరాల కోసం కొంచెం వేసాము. ఇప్పటివరకు మనం 4 ఫ్రూట్లు హార్వెస్ట్ చేసాము. చూడండి, ఇదిగో రెడీ అయింది సిద్ధంగా తినడానికి. ఇంకొంచెం రెడ్డిష్ రావాలి, కొత్త పువ్వు వస్తుంది చూడండి. కొత్తవి 1, 2, 3, 4, ఇవి 2, 6, టోటల్ 6, మొత్తం 6 వచ్చాయి కొత్తవి. ఇవి 2 ఆల్రెడీ పండి ఉన్నాయి బాగా హార్వెస్టింగ్కి. ఇవి కొంచెం వాటర్ లేకపోవడం వల్ల కొంచెం డల్గా ఉంది, యాక్టివ్గా లేవు చెట్లు, కాయలు, ఫ్రూట్స్. ఓకే, చూడండి, 2గా మనం ఒక 2-3 daysలో హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం కాకులు ఉన్నాయి కదా, ఆ కాకులు ఇట్లా బెడ నుంచి కొంచెం ఇబ్బంది పడతాయి. చూడండి, కింద మనం గడ్డి చేరేట్లా ఉంది. చేలేసాం కదా, ఇదంతా మనం మెయింటైన్ చేయాలంటే కొంచెం డైలీ వచ్చి కొంచెం కష్టంగా ఉంది. వాటరింగ్ కూడా లేవు సరిగ్గా. చూడండి, దీనికి ఫ్రూట్ వచ్చింది చూడండి, మధ్యలో ఏరు మాత్రమే ఉంది. ఫ్రూట్ వచ్చింది కానీ
వాటర్ లేవు, దీనికి వాటర్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఈసారి వీటిని ఇక్కడ తీసేసి మనం ఇంటికాడ అందుబాటులో పెట్టుకోవాలి. కొంచెం వాటరింగ్ ఎక్కడైతే ఇస్తామో అక్కడ అందుబాటులో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి పంటలు ఉన్నప్పుడు వర్షాకాలం ఇబ్బంది లేదు, మనం ఇట్లా చెట్లకి వేసి వాటర్ ఇస్తేప్పుడు డ్రిప్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. కానీ ప్రజెంట్ మనకి కొంచెం వర్షాకాలం అని చెప్పేసి మనం డ్రిప్ తీసేసాము, అది కొంచెం బ్లాక్ అవుతుందని. సో వీటికి వాటరింగ్ సరిగ్గా లేదు, అయినా కానీ బాగానే వస్తుంది. మనం ఎటువంటి వాటర్ లేకపోయినా కానీ బాగానే వస్తున్నాయి చెట్లు, ఫ్రూట్స్. ఇప్పటిదాకా 4 హార్వెస్ట్ చేసాము. అవి ఈసారి 2 వచ్చాయి, మళ్ళీ 6, ఇంకా 6 ఉన్నాయి. పిల్లలు చిన్న పిల్లకలు చిన్నవి ఒక 6 ఉన్నాయి ఇప్పటిదాకా. చూడండి ఎంత మొత్తం మనం శ్రీగంధం తోట, శ్రీగంధము, మహాగని, జామ, సీతాఫలము, సపోటా, అకాక మనం ఒక 4-5 బత్తాయి చెట్లు పెట్టాము, కానీ అవి ఎండిపోవడం జరిగింది. మేబీ అది కారణం శ్రీగంధం డామినేట్ చేయవచ్చు వాటిని, లేదా సరైన మెయింటెనెన్స్ లేక చనిపోవడం జరిగింది చెట్లు. చూడండి ఇదంతా శ్రీగంధం చెట్లు. మొత్తం మనకి 300 ఉంటాయి శ్రీగంధం చెట్లు. ఇవన్నీ మనకి ఇప్పటిదాకా 2 టైమ్స్ మనకి కోడి పంట వేసాము. ఈసారి మనకి ఎరువు అందుబాటులో లేదు, అందువలన కొంచెం చెట్లు ఎల్లోయిష్గా ఉన్నాయి. ఆకులు కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి, అంటే గ్రీనిష్ రాలేదు. అక్కడక్కడ ఉన్నాయి కొన్ని, గ్రీనిష్ అనేది ఇంకా రాలేదు. ఎరువు వేస్తే బాగా వస్తాయి. ఇంకా ఇక్కడ ఎరువు వేయడానికి ఇక్కడ ట్రాక్టర్ కొంచెం రావడానికి లోపలికి ఇబ్బందిగా ఉంది, అందువల్ల మనకు ఎక్కువ కోడి పెంట యూజ్ చేస్తూ ఉంటాము. అవి కూడా మంచి బలం. ఇక్కడ చూడండి చెదురు పెట్టినట్టుంది, చెదురు పట్టడం వల్ల అట్లా వస్తుంది. చెట్టు బాగా 15 ఫీటు 12 ఫీటు అట్లా హైట్ బాగానే ఉంది. ఇక్కడ చూడండి మనం వేసిన సబుకులు, సపోర్ట్ మొక్క అది అట్లా వెళ్ళిపోయిన చూడండి, వెంకటేశ్వర స్వామి నామాల్లాగా వెళ్ళిపోయినాయి ఇట్లా. మొత్తం మనం రీసెంట్గా అంతా ప్రూనింగ్ చేసి అన్నీ జామ, సీతాఫలం, మహాగని, శ్రీగంధం అన్నీ ప్రూనింగ్ చేసి గడ్డి లేకుండా చుట్టూ దగ్గరగా మనం రోటర్ కొట్టాము. చూడండి రోటావేటర్ కొట్టాలి, ఇలా కొట్టడం వల్ల మనకి చేలో తిరగడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే మనకి చేలల్లో పాములు అవన్నీ కొన్ని ఉంటాయి కదా, ఇబ్బంది లేకుండా మనం తిరగడానికి కొంచెం నీట్గా ఉందని చేసాము. ఇప్పుడు చూడండి ఇది ఇంకొకటి మామిడి చెట్టు. మామిడి చెట్టు మొత్తం మనం 5 నాటాము. 5 ఏట్లలో అన్నీ చనిపోయాయి, ఇది ఒక్కటే మిగిలింది. ఇది కూడా ఏట్లతో పాటు నాటాము 6 ఇయర్స్. ఇప్పటి వరకు ఇటువంటి పిందె కానీ పూత కానీ లేదు. ఇది మనకి మన మెయింటెనెన్స్ సరిగ్గా లేదా, లేకపోతే చెట్టు స్వభావం మనకి అర్థం కాలేదు. చెట్టు బాగా దిట్టంగా ఉంది, బలిష్టంగా ఉంది చెట్టు, కాండం అంతా బాగుంది. కానీ ఇప్పటి వరకు మనకి ఎటువంటి పూత కానీ ఏమీ రాలేదు. చూడండి ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇంకో శ్రీగంధం చెట్టు, దీనికి సేమ్ ప్రాబ్లం. అంటే ఇందాక చూపించినట్టుగా గాలికి ఇరిగిపోతున్నాయి, కొంచెం పైన హెవీగా ఉన్నప్పుడు ఇరిగిపోతున్నాయి. చూడండి ఇక్కడ ఇరిగిపోయినాయి, మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. అన్నీ స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి 3 ఉంచేసాము. ఎట్లలో కూడా ఏదైతే గట్టిగా ఉందో అది ఉంచేసి మిగతాయి కట్ చేయాలి, మళ్ళీ తర్వాత ప్రూనింగ్ చేయాలి. 1 2 3 4 మొత్తం 4 ఉన్నాయి. 4 ఏదైతే కరెక్ట్గా ఉంటుందో మిగతా వాటిని తీసేయాలి తర్వాత. ఓకే, ఇది ఇప్పుడు మనం చూస్తుంది అంజూరా చెట్టు. అంజూరా చెట్టు కూడా చూడండి ఎండిపోయింది, అంతా సరిగ్గా డ్యామేజ్ చేస్తుంది పురుగు. అంజూరా చెట్టు కొన్ని కాయలు కాసాయి అప్పుడప్పుడు, ఇవి కూడా సరిగ్గా మనం
ఎట్లా ఉండటం వలన శ్రీగంధం చెట్లలో మన మెయింటెనెన్స్‌కి కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రతిసారి ఎట్ల కోసం ప్రత్యేకంగా రావాలంటే ఇబ్బందిగా ఉంది. అది మనం ఫస్ట్‌లో చేసిన మిస్టేక్ ఏందంటే, అన్నీ ఏసేద్దాము, పండిద్దామని ఆతృతతోటి, ఆవేశంతోటి ఏసేసాము. తర్వాత మనకి అర్థమవుతుంది ఏందంటే, ఈటిల్ని సెపరేట్‌గా ఒక ఒక లైన్‌లో పెట్టుకుంటే మనకి మేనేజ్‌మెంట్‌కి, వాటరింగ్‌కి ఇబ్బంది ఉండదు. ఇలాగ అన్నీ మిక్సింగ్ ఏస్తే కొన్ని ఇబ్బందికర పరిస్థితులివి. అన్నీ దేని దానికి ఒక సాలుకి సెపరేట్‌గా ఏయటం వలన వాటికి కావాల్సిన సస్యరక్షణలు మనం చేపట్టొచ్చు. కానీ మనం ఏం చేస్తాము, అన్నీ మిక్సింగ్ ఏయటం వలన మనం ఏదో ఈటికి సపోర్టింగ్‌గా ఉంటాయని, కానీ వాటిలకి సరిగ్గా మనం దీని వాటరింగ్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. శ్రీగంధానికి ఎక్కువ వాటర్ ఏం పని లేదు. అంటే మీకు అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుంది. కానీ ఫ్రూట్స్‌కి అలా కాదు కదా! ఫ్రూట్స్‌కి ఎప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూడండి కదా! ఇది కొమ్మ ఇరిగింది శ్రీగంధం. ఆ కొమ్మ గాలికి కొంచెం హెవీ అవ్వడం వలన ఇది కింద పడిపోయింది. ఇలా శ్రీగంధం, మహాగని అంతా బాగానే ఉన్నాయి మన తోటలో. మనకి సబ్బుకులు చూడండి ఇక్కడ, అక్కడక్కడ నాటాము. ఇక్కడ కూడా ఉన్నాయి ఒక 4 చెట్లు. ఇవి ఒక 3, 4 ఇయర్స్‌లో మళ్ళీ హార్వెస్ట్ చేస్తే మనకి ఇట్లా శ్రీగంధానికి గ్రోత్‌కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది చూడండి మహాగని ఎంత హైట్ వెళ్ళిపోయిందో ఆ చెట్టు. అంతా రకరకాలుగా ఉంది. చూడండి. తర్వాత ఏదన్నా మనం అప్డేట్స్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.